ఫైనల్ నోటిఫికేషన్ తర్వాత కూడా కొంతమంది అప్లై చేయడం జరిగింది. దాదాపుగా 4 lakhs అబౌవ్ ఓటర్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. దానిలో సర్వీస్ ఓటర్స్ ఎలక్టర్స్ 18 members ఉన్నారు. ఓవర్సీస్ ఎన్ఆర్ఐస్ 95 members ఉన్నారు. పీడబ్ల్యూడి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ దివ్యాంగులు 18,091 ఉన్నారు. 80+ 6,052. సో జెండర్ రేషియో 924 ఉన్నాయి. సో యావరేజ్ గా ఒక పోలింగ్ స్టేషన్స్ కు 980 members వస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ 1200 వరకు చెప్పారు. మన 980 వరకు యావరేజ్ గా రావడం జరుగుతుంది. చాలా ఎక్సైజ్ చేసి ఈ 407 పోలింగ్ స్టేషన్ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా టైం ఉంది. ఎవరికైనా వారు ఫామ్ 7 లో వారు ఓట్ డిలీట్ అయిందినా దే క్యాన్ అప్పీల్ టు డిఈఓ కమిషనర్ జిహెచ్ఎంసీకి అప్పీల్ చేయొచ్చు. ఇంకా సెకండ్ అప్పీల్ కూడా సిఇఓ హైదరాబాద్ వారు కూడా అప్పీల్ చేయొచ్చు. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా అప్పీల్ చేయొచ్చు. సో అది కూడా ఉంటుంది. ఇంకా ఓటర్ గురించి ఏమైనా డౌట్ ఉన్నాయినా 1950 కాళ్ళకి చేశారన్నా మీ ఓటర్ నమోదై ఉందియా ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ చెక్ వన్స్ అగైన్ మీ ఓటర్ రోల్ లో మీ పేరు ఉన్నాయని చెక్ చేసుకోండి. లేదన్నా ఇంకా మీకు అవకాశం ఉంది, అనదర్ ఒక 10 days మీకు అవకాశం ఉంది అప్లై చేయడానికి. ఇంకెవరన్నా రిజెక్ట్ అయింది అనుకున్నారన్నా ప్లీజ్ యూ క్యాన్ ఆల్వేస్ అపీల్ టు మీ ఇన్ పర్సన్. విల్ డెఫినెట్లీ టేక్ దిస్ వన్. దెన్ చాలా ఇంపార్టెంట్ విషయం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఓటర్స్ అండ్ పోలింగ్ స్టేషన్. దానిలో చాలా ఇంపార్టెంట్ ఇది ఎపిక్ ఐడి ముందు మనం పెట్టుకుంటాం. దాంతోపాటు ఒక 12 అప్రూవ్డ్ ఐడి ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం వారు ఫాలో చేసి చెప్పారు. ఒకటి ఆధార్ కార్డు, నరేగా కార్డు, బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ విత్ ఫోటో ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, దెన్ ఎన్పిఆర్ ఉన్న ఎన్పిఆర్ స్మార్ట్ కార్డు, పాస్పోర్ట్ కార్డు కూడా ఎన్ఆర్ఐ ఉన్న ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ చూడవచ్చు, పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటో, సర్వీస్ ఐడి, అఫీషియల్ ఐడి, ఇదన్నీ వారు 12 ఐడి కార్డ్స్ అప్రూవ్ చేయడం జరిగింది. సో దాదాపుగా మీకు పోలింగ్ స్టేషన్ వచ్చుకున్న 407 పోలింగ్ స్టేషన్. బట్ ఉన్న లొకేషన్ బికాస్ వెరీ కాంపాక్ట్ అండ్ అర్బన్ ఏరియాలో 139 లొకేషన్ ఉన్నాయి మన దగ్గర. 139 లొకేషన్ లో కూడా ఒక్క పోలింగ్ స్టేషన్ ఉన్న లొకేషన్ 18 లొకేషన్ ఉన్నాయి, 2 ఉన్నది 47 ఉన్నాయి, 3 పోలింగ్ స్టేషన్ ఒక్క లొకేషన్ ఉన్నది 38 ఉన్నాయి, 4 పోలింగ్ స్టేషన్ ఉన్నది 17 ఉన్నాయి, 5 ఉన్నది 10 ఉన్నాయి, 6 పోలింగ్ స్టేషన్ ఒక లొకేషన్ 4 ఉన్నాయి, 7 పోలింగ్ స్టేషన్ ఉన్నది 3 ఉన్నాయి, 8 పోలింగ్ స్టేషన్ ఒక లొకేషన్ లో 1 ఉన్నాయి, 10 పోలింగ్ స్టేషన్ ఉన్నది 1 ఉన్నాయి. సో టోటల్ 407 పోలింగ్ స్టేషన్. ఆల్ పోలింగ్ స్టేషన్ లో కూడా ర్యాంప్స్, వాటర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, లైటింగ్ అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. బిఫోర్ ఎలక్షన్స్ కూడా పూర్తిగా ఏదైనా ఎక్కడైనా మిస్ అయిందో అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో దాదాపుగా సెక్టర్ ఆఫీసర్స్ ఒక 38 సెక్టర్ ఆఫీసర్ ఉన్నారు. ఒక సెక్టర్ ఆఫీసర్ దాదాపుగా 10 to 12 పోలింగ్ స్టేషన్ వస్తుంది. అండ్ పోలింగ్ పర్సనల్ ఈ ఎంటైర్ దానికి అఫీషియల్ సైడ్ లోంచి అదర్ దాన్ పోలీస్ 2,400 members ఉన్నారు. దానిలో ప్రెసిడింగ్ ఆఫీసర్ 600 members, ఏపీఓ 600 members, అదర్ పీఓస్ 1,200 members ఉంటారు. సో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రత్యేకంగా ఈవీఎం కూడా సఫిషియంట్ ఈవీఎంస్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం విత్ పొలిటికల్ పార్టీ ప్రెసెన్స్ లో ఫస్ట్ లెవెల్ చెకింగ్ కూడా చేయడం జరిగింది బెల్ ఇంజనీర్స్ తోటి. నెక్స్ట్ సెకండ్ లెవెల్ అదేవిధంగా క్యాండిడేట్ సెట్టింగ్ కూడా ఇండోర్ స్టేడియంలో వారి పొలిటికల్ పార్టీస్ వారి రిప్రజెంటేటివ్ ద్వారా చేయడం జరుగుతుంది. దెన్ చాలా ఇంపార్టెంట్ విషయం సెక్యూరిటీ అండ్ ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ మన ఉన్న విజిలెన్స్ ఏఎస్పీ ఇస్ నోడల్ ఆఫీసర్ ఫ్రమ్ అవర్ సైడ్ వారు చేస్తారు. అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సైడ్ లోంచి జాయింట్ సిపి గారు తఫ్సీర్ ఇక్బాల్ సార్ వారు కూడా అక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ వీ ఆల్రెడీ ఫార్మ్డ్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, వారు కూడా ఈ రోజు కూడా ట్రైనింగ్ ఇచ్చి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీరు 1950 ద్వారా లేదన్నా సి విజిల్ ద్వారా అండ్ వాట్సాప్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ వీల్ డెఫినెట్లీ మానిటర్ చేసుకుని ఈజీగా ఎంసీసీ వైలేషన్స్ కూడా చేయడం సిద్ధంగా ఉన్నాం. దెన్ చాలా ఇంపార్టెంట్ అంశం క్రిమినల్ యాంటీసిడెంట్స్. ఎవరికైనా ఎవరు కంటెస్ట్ చేయాలనుకున్నారో క్యాండిడేట్ తప్పకుండా వారు మ్యాండేటరీగా వారు మీద ఉన్న కేసెస్ క్రిమినల్ యాంటీసిడెంట్ కేసెస్ యూ షుడ్ పబ్లిష్ ఇన్ న్యూస్ పేపర్, reputed newspaper and TV on 3 occasions within first day after withdrawal చేయాలి. దెన్ 5th to 8th day బ్లాక్ చేయాలి. అండ్ 9th day till 2 days prior to poll కూడా వారు మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాలి విత్ న్యూస్ పేపర్స్, రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్ లో తెలుగు వారు ఇంగ్లీష్ లో చేయొచ్చు. అండ్ ఇంకా వారు గురించి కూడా క్యాండిడేట్స్ గురించి తెలుసుకోవాలన్నా నో యువర్ క్యాండిడేట్స్ యాప్ ఉంది. దానిలో మీ క్యాండిడేట్స్ ఎవరు, ఏం చేస్తున్నారు, వారు అఫిడవిట్ అన్ని మీరు దాని ద్వారా చూడొచ్చు. These are the important things I just want to tell you.
మళ్ళీ ఒకసారి బిఫోర్ కమిషనర్ సార్ మాట్లాడుకుంటూ 3 ఇంపార్టెంట్ అంశాలు నేను చెప్పాలనుకున్నాను. ఒకటి, ఐ రిక్వెస్ట్ అగైన్ ఓటర్స్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీరు వెరిఫై యువర్ నేమ్స్. మళ్ళీ ఒకసారి మీరు మీ ఎలక్ట్రల్ రోల్ వెరిఫై చేసుకోండి. బిఎల్ఓస్ అక్కడ మీ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉంటారు. లేదన్నా మీరు 1950 ద్వారా, లేదన్నా సి వెబ్సైట్ ద్వారా, ఈసీ వెబ్సైట్ ద్వారా కూడా మీరు వెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా వెరిఫై చేసుకోవచ్చు విత్ యువర్ నేమ్ అండ్ మీ ఎపిక్ కార్డు ఇచ్చినా చెక్ చేసుకోవచ్చు. దెన్ అదేవిధంగా మీ ద్వారా ఐ రిక్వెస్ట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్, వెదర్ ఇండిపెండెంట్ ఆర్ నేషనల్ పార్టీ ఆర్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్, they should follow MCC violations. Definitely anybody, irrespective whichever party, whichever position they are, anybody is violating, definitely we'll book case against them and we also file FIR against them as per the MCC. any violation ayindina tappakunda MCC prakaram cheyadam jarugutundi. And next, మీరు కూడా ఎలక్షన్ టైంలో మీకు కూడా తెలుసు, you always help us in reporting properly and please any ఫేక్ న్యూస్ ఐటమ్స్ కూడా రావడం అవకాశం ఉంటుంది, ఎస్పెషలీ ఇన్ రిలీజియస్ సెంటిమెంట్స్ గురించో లేదన్నా ఇంకేదన్నా అంశాల గురించో. ప్లీజ్ వెరిఫై వన్స్ బిఫోర్ పబ్లిషింగ్ ఇట్ వన్ అండ్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్, ఎస్పెషలీ సెన్సిటివ్ థింగ్స్ లైక్ ఈవీఎం గురించో, రిలీజియస్ ఇష్యూ గురించో, క్యాస్ట్ కమ్యూనల్ ఇష్యూ గురించో. యూ ఆల్వేస్ ఆస్క్ మీ ఆర్ సార్ అండ్ డెఫినెట్లీ వీఆర్ బౌండ్ టు క్లారిఫై చేస్తాం. దాన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత ప్లీజ్ పబ్లిష్ చేయండి. వితౌట్ క్లారిఫికేషన్ డోంట్ ఫార్వర్డ్ ఎనీ fake or unclaimed or unchecked social media post. That is my request from my side. That's chala important vishayam. These are the important things from my side I just want to tell. Now I request Commissioner of Police sir to address you. Yes sir. I'll come back to you after this. November 11 జరగబోయే జూబ్లీ బై ఎలక్షన్ కి హైదరాబాద్ పోలీసు సిద్ధంగా ఉంది. నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని మెజర్స్ ని ఇనిషియేట్ చేయడం జరిగింది. కమిషనర్ గారు చెప్పినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, చెక్ పోస్ట్ కావచ్చు, స్టాటిక్ చెక్ పోస్ట్ కావచ్చు, స్క్వాడ్స్ కావచ్చు, అన్ని కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరు లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెపన్స్ ని డిపాజిట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ప్రజలకి ఎక్కడైనా ఎంసీసీ వయలేషన్ గాని సంశయాస్పద యాక్టివిటీ కనిపిస్తే వాళ్ళు మన డయల్ 100 గాని లేదా 112కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఎవరెవరు రౌడీ షీటర్స్ ఉన్నారు, హిస్టరీ షీటర్స్ ఉన్నారు, బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఒక బౌండింగ్ ఓవర్ ప్రొసీడింగ్స్ కూడా మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ మన ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉన్నావు దాన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి స్పెషల్ టీమ్స్ ని ఫార్మ్ చేయడం జరుగుతుంది. మా వైపు నుంచి, పోలీస్ వైపు నుంచి కోఆర్డినేట్ చేయడానికి మన తఫ్సీర్ ఇక్బాల్ మన జాయింట్ సిపి గారు ఆనే ఒక నోడల్ ఆఫీసర్ గా ఉండి ఈ యొక్క ఆనే నేతృత్వంలో ఈ ఎలక్షన్ జరుగుతుంది. Yeah, I just told you like three languages. Three languages. Any languages. They can give in Urdu, Telugu or English, Hindi also. Officially, our three languages are calling. Hindi is not. Officially, we have three languages in our state. Urdu, English and Telugu. We'll give you this one. That's why we did the process. మన దగ్గరే స్పెషల్ సమ్మర్ రివిజన్ పెట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ వారు సమక్షంలో డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేశాం. దాని తర్వాత we have called for claims and objections. దాని తర్వాత 30th September లో we published final roll also. So there is no complaint come from any political parties. దాంతో పాటు వారు పొలిటికల్ పార్టీస్ కూడా వారు కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ పెట్టారు. లైక్ బీజేపీ, ఐఎన్సీ, ఎంఐఎం ఇంపార్టెంట్ పార్టీస్ వారందరం వారు బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా వారు కూడా పెట్టి వారు కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ డూప్లికేట్ ఓటో లేదన్నా ఎన్ని ఫేక్ ఓటు గురించి ఇప్పటి వరకు పర్సనల్ గా నో బడీ హాస్ కంప్లైంట్. ఎవరిబడి కంప్లైంట్ చేసినా తప్పకుండా మీద యాక్షన్ తీసుకుంటాం.
ఇట్స్ డెఫినెట్లీ ఎంసీసీ వైలేషన్, సీరియస్ వైలేషన్. ఇట్స్ కరప్ట్ ప్రాక్టీస్ లో వస్తుంది. డెఫినెట్లీ బుక్ కేస్ అగేన్స్ట్ దమ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్లీజ్ తప్పకుండా చెప్పండి. విల్ డెఫినెట్లీ బుక్ అగేన్స్ట్. ఏది ఏ గిఫ్ట్ అయినా ఆల్రెడీ ఆర్డీఓ గారు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. అండ్ వీ విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద ఎంసీసీ వైలేషన్ రూల్స్. ఎపిక్ ఐడి ఇస్ నాట్ మ్యాండేటరీ. ఎపిక్ ఐడితో పాటు అదర్ టోల్ ఐడి కార్డ్స్ కూడా తీసుకోవచ్చు. ఎపిక్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఎపిక్ తో పాటు మీరు ఆధార్ కార్డ్, నేను చెప్పినట్టు ఆధార్ కార్డ్, నరేగా కార్డ్, ఆల్ దీస్ కార్డ్స్ యూ క్యాన్ టేక్. నాట్ మ్యాండేటరీ. మళ్ళీ చెప్పండి. నౌ ఎంసీసీ కమ్ ఇన్ టు ఫోర్స్ రైట్ నౌ ఆన్వర్డ్స్. There will be no further, no inauguration, no any programs will not be there officially. Officially, there will be no program at all. మీరు అడిగిన క్వశ్చన్ కు we have already sent the proposal for 6 crores for this by-election. Majorly our staff salary and the TADAs and will be there. Once it comes, we will sanction based on this one. Budget for the same as per the assembly only. Same, that no change. That is around increase to 40 lakhs. 40 lakhs, same. Of course, same. We also going. I will give a clarity on this one. This assembly election comes under district Hyderabad district. Model code of conduct will come into force with the immediate effect in the district in which the whole or any part of the assembly constituency going for election. Certain relaxation icharu, but it applies for the entire Hyderabad district, not GHMC limit, because GHMC have limits in Rangareddy also, Sangareddy also, Medchal also. So, but however, we will in the election we'll have only limit up to Hyderabad revenue district. You are right. अभी कर रहे हैं हम लोग. So in the big course will tell you. అదే ఇప్పుడే చెప్పాను కదా. సేమ్ అడిగారు, సేమ్ క్వశ్చన్ అడిగారు. టైంలో పెడతాం. ఫస్ట్ టైం ఎలక్షన్ కండక్ట్ చేసినట్లు మీరు అందరూ అడుగుతుంటే చూసి ఇంత ఎక్స్పీరియన్స్డ్ జర్నలిస్ట్ ఉన్నారు. యాజ్ ఇఫ్ దట్ ఫస్ట్ టైం మనం ఏదో ఎలక్షన్ కండక్ట్ చేసినట్లు. ఎట్లా మనం ఇంక్లూడింగ్ సైకిల్ చేస్తాం. కిరణ్ I told you in Telugu. Do you want in English or Hindi? Hindi में. I will tell after. इनका separate का करना है. बाद में देता हूँ. और कुछ any question? Sir, BRS is complained that symbols jumping close to its star should be avoided. So, like the Velan, roti Velan, symbols like that. So that we have to confirm. Last time what happened? Some symbols as Election Commission specifically have told not to give in our state. So same thing we are expecting some election commission lunchi, we are expecting some orders. They will give a symbol order. That symbol order, some states they will allow certain symbols, some states they will not allow certain symbols. So once it comes only you'll come to know which are the symbols the election commission is told to not to use, especially independent. What I am mentioning about chapati roller, all these things. So that election commission has to give us clarity on this. We are waiting for that one. Probably within 2-3 days we'll get a proper symbol list from them. There we will get a no. Telangana lo MM symbol not allowed. Independent symbols not allowed. Based on that, we will do it. ఏ ప్రాసెస్ రామకృష్ణ ఇంకా ఒక నెల ఉంది. ఇంకా ఇప్పుడే అన్ని క్వశ్చన్స్ అడిగేస్తే ఇంకా కమిషనర్ గారు ఏం చెప్తారు?